ఉదయకాల సమయంలో కొద్దిసేపు ప్రభుని ఆరాధన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన అందరికీ తెలుసు 2024 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి కలువరి శిలువలో మనందరి నిమిత్తమై వేలాడి మన కొరకు చనిపోయాడు. అయితే ఈరోజు నుండి నేను యేసు క్రీస్తు ప్రభు అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడో ప్రతి వారం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వీ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క మరణాన్ని గురించిన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభుని గురించిన సత్యం మనకి అర్థమవుతుంది. అందుకని ఈ వారం నుండి కొన్ని వారాల పాటు అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27, 28 వచనాలను చదువుకుందాం. 27, 28 వచనాలు. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడో మరి ఈ వచనంలో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మరి ఎందుకంటే ఈ మాటలు మీకు అర్థమవడానికి కొంచెం వివరిస్తాను. అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. అంటే దేవుని యొక్క ఉద్దేశం మనిషి పక్షాన ఏమై ఉన్నదో ముందు మనం తెలుసుకుందాం ప్రియులారా. మరి ఆదికాండం 1వ అధ్యాయంలోకి వద్దాం. ద పర్పస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అనేది మనకు అర్థమైతే ఆ తర్వాత యేసు క్రీస్తు మరణం ఎందుకు జరిగిందో, ఆ మరణం ద్వారా మనకేం జరిగిందో అర్థమవుతుంది. మరి ఆదికాండం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి 26, 27 వచనాలు చదివితే, దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదులుగా కాని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను. సో మీకు అర్థమైందా? When first God created man, దేవుడు తన హస్తముతో ముందుగా ఆయన మానవుని నిర్మించిన విధానం చూస్తుంటే అక్కడ చాలా స్పష్టంగా వ్రాసిన మాటలు ఏంటంటే, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మానవుడు సృష్టించబడ్డాడు. దేవుని పోలిక ఏంటయ్యా, దేవుని స్వరూపం ఏంటయ్యా అన్నది అర్థం చేసుకోవడానికి మరొక వచనం నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువుదాం.
నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. చాలండి, దేవుని పోలిక ఏంటట? నీతియు యథార్థతయు భక్తి. అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, దేవుని పోలికగా దేవుని స్వరూపంగా మనిషిని దేవుడు స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. అంటే ఎలా సృజించాడని? యథార్థమైన వారినిగాను, నీతి కలిగిన వారినిగాను, భక్తి కలిగిన వారినిగాను సృజించాడు. దట్స్ ద ఫస్ట్ పొజిషన్. తన హస్తముతో ఆయన ముందుగా నిర్ణయించి నిర్మించిన విధానం. రెండో విషయాన్ని చెప్తాను పిల్లరా. సో మీకు అర్థమైందా? ఒకటి, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని సృష్టించాడు. అంటే ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే హీ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ గ్లోరీనెస్. తన మహిమతో ఎవరిని? మానవుని సృష్టించాడు. రెండో విషయం చెప్తాను పిల్లరా. 8వ వచనం చదవండి. 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. చాలా. నెంబర్ 2, దేవుడు ముందుగా నిర్ణయించి మానవుణ్ణి నిర్మించిన విధానం ఏంటంటే ఏమండి? ఏలుటకు. అంటే సర్వాధికారముతో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఒకటి, మహిమతో సృష్టించాడు. 2, సర్వాధికారంతో సృష్టించాడు. ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, దాన్ని లోబర్చుకోండి, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు మీరు ఏలండి అన్నాడు. ప్రియులారా, మీకు అర్థమైందా? సో దిస్ వాస్ హిస్ ఫస్ట్ పర్పస్. దేవుడు మానవుని సృష్టించిన మొదటి ఉద్దేశం. 3వ మాట చూపిస్తా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును. చాలండి. నెంబర్ 3, the first purpose of God creating man. మానవుని సృష్టించుట్లో దేవుని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే, ఒకటి, తన పోలికలో తన స్వరూపంలో, అనగా he created man with his gloriness. రెండవది, మానవుని దేవుడు సృష్టించుట్లో మొదటి పర్పస్ ఏంటంటే ఏమిటి? సర్వాధికారాన్ని మానవునికి ఇచ్చాడు. ఇదిగో సమస్తాన్ని మీరు లోపరుచుకుని భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు మీరు ఏలండి. 3వది ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరి? చాలా క్లియర్ గా రాశారు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును. అంటే అర్థమైందండి. 3వది ఎందుకు సృష్టించాడంట? ఆయన చేత సృష్టించబడిన ప్రజలు స్తుతించులాగున ఆయన క్రియేట్ చేశారు. సో ఇప్పుడు వద్దామా మరలా ఇక్కడికి రండి, అపోస్తల కార్యంలోకి రండి. మీకు ఆ వాక్యం అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను. ఏమి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. ఏం జరగాలని? మ్యాన్ హ్యాస్ టు లివ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమండి? దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని మహిమతో మనిషి నివాసం చేయాలి. ఇంకా చెప్పాలంటే దేవుని పోలికైన నీతి, యథార్థత, భక్తి గలవాడే మనుషుడు జీవించాలి. రెండవది, ఏమి జరగాలని ఆయన ముందు నిర్ణయించాడంటే మనిషి ఏమండి ఈ భూమిని ఏలాలి అని సృష్టించాడు కదా. చాలా క్లియర్ రాశాడు, మీరు ఫలించి అభివృద్ధి ఉంది, భూమి నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలుడి అని నిర్ణయించాడు. 3వది, ఏమండి ఏమి జరగవాలని ఆయన హస్తము ఆయన సంకల్పం ముందు నిర్ణయం అంటే
ఇదిగో నా చేత నిర్మించబడిన నా జనులు నా స్తోత్రమును. కానీ ఏం జరిగిందయ్యా అంటే గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం స్పాయిల్ అయిపోయింది. ఎప్పుడైతే మనిషి అపవాది మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమండి, ఇక్కడ ఒక సత్యం చెప్తాను. పండు తినటం ముఖ్యం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ముఖ్యం. సో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు, ఎందుకంటే ఏమండి ఏదేను తోటలో తీసుకెళ్ళాడు, ఏదేను తోటలో పెట్టాడు, సర్వాధికారాలు ఇచ్చాడు. ఒకే ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? ఈ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు ఇదే ఎవ్రీథింగ్, ఏమంటే ఒక్కటి మాత్రమే వద్దు అన్నాడు. దీన్ని తిరుగుదినమున మీరు నిశ్చయముగా సచ్చెదరన్నారు. కానీ ప్రియులారా, మానవుడు బలహీనుడైపోయాడు. దేవుని మాట కంటే ఏమండి, దేవుని మాట కంటే ఎవరి మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు? ఏమండి, అపవాదికి ప్రాధాన్యతనిచ్చాడు. నువ్వు చావనే చావు, నువ్వు దేవతవుతావు. ఏమండి, ఈ రోజుల్లో కూడా మీకు అర్థమవుతుందా? పలానా కూడికలో అద్భుతాలు దొరుకుతున్నాయంటే అక్కడికి 3 మంది వస్తారు. పలానా కూడికలో బలమైన వాక్యం పడుతుందంటే అక్కడికి జనం చాలా కొద్ది మంది వస్తారు. ఇది మొదటి నుండి వస్తున్న బలహీనత. అయితే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో ఏం జరిగిందండి? ఆజ్ఞ అతిక్రమము. సో ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? కంప్లీట్గా స్పాయిల్ చేస్తుంది. అంటే మనిషి దేవుని మహిమను కోల్పోయి కదా. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి, అంటే ఏ నీతితో, ఏ యథార్థతతో, ఏ భక్తితో దేవుడు మనిషిని సృష్టించాడు, దాని ఏమయ్యాడు? పోగొట్టుకున్నాడు, పోయి. ఏ అధికారంతో ఏమిటి సృష్టించి ఏ గొప్ప అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని మానవుడు పాపం ద్వారా ఏమయ్యాడు? కోల్పోయాడు కదా. అపవాదికి బానిసాడు కదా. గెట్ అవుట్ అనాల్సిన ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఆహ్వానించి వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి పండు తిన్నారు. పండు తినాలో తినకూడదో నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఆదాము అవ్వలు. వాడి తీర్మానానికి ఏమయ్యారు? వీళ్ళు దాసోహం అయిపోయారు, బానిసలయ్యి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. ప్రియులారా, అంటే ఏమైంది? దేవుని యొక్క పర్పస్ అట్లా చెడిపోయింది. మూడవది ప్రియులారా, ఏమైందయ్యా అంటే నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రం ప్రచురం చేస్తారంటే నా స్తోత్రం ప్రచురం చేయట్లా. ఏం చేస్తారంటే వీరు అక్షయులకు దేవుని మహిమను క్షయమయ్యే రూపాల్లోకి మార్చేసి వాటికి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అందుకే పౌలు గారికి కోపం వచ్చి ఒక మాట అంటాడు, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములైంది ఏమయ్యారంట? వ్యర్థులైని దేవుని స్తుతించట్లా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మరలా వద్దామా? ఇప్పుడు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయానికి వద్దామా? మీకు వచ్చిన పూర్తిగా అర్థం అవ్వాలి. అందుకని ఇప్పుడు వద్దామా? ఏమి జరగవల్లని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించిన. జరిగినాయా? చెప్పండి, జరిగిందా? జరగనా? పాపం ప్రవేశించి కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు వస్తాం మిగతా పాటలకు. వాటినన్నిటినీ చేయుటకై ఏంటంట? వాటినన్నిటినీ చేయుటకై ఏం చేయాల్సి వచ్చింది? ఏమంటే చేయటానికి ఏం చేయాల్సి వచ్చింది? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలీని విరోధంగా లేపాల్సి వచ్చింది. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించడానికి తండ్రికి
ఇష్టమైంది కదా. యెషయా గ్రంథం 53:10 తండ్రికి ఇష్టమైంది. రోమీయులకు రాసిన పత్రిక 8:32 ఏమంటాడు? తన కుమారుని ఇచ్చుటకు వెను తీయలేదు. ఇష్టమైంది, వెను తీయలేదు. ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనం చూస్తే విరోధులకు అప్పగించాడు. దేని కొరకై అంటే వాటిని చేయుటకై. వేటిని? దేవుడు ముందుగా నిర్ణయించిన వాటిని చేయటానికి. ప్రియులారా జాగ్రత్తగా విందాం. చేయటానికి పాపం అడ్డొచ్చి చెడగొడితే ఈ పాపపు గోడను పడగొట్టడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం అవసరమైంది. సో విత్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే మీకు అర్థమవుతుందా? వాటిని చేయుటకై అనగా దేవుడు ముందుగా నిర్ణయించిన వాటిని చేయుటకై ఎవరు కావాల్సి వచ్చింది? అందుకనే కదా దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు అన్నాడు. ఆయన మరణం కావాల్సి వచ్చింది. అగైన్ టు రిగైన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అగైన్ టు రిగైన్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ఏమండి? కోల్పోయిన మహిమ మనుషులు మరలా సంపాదించుకోవడానికి, కోల్పోయిన అధికారాన్ని మనుషులు మరలా సంపాదించుకోవడానికి, ఏమండి దేవుణ్ణి స్తుతించే మనిషిగా మనిషి మారటానికి ఏం కావాల్సి వచ్చింది? ఎందుకంటే యోహాను సువార్తలో మనందరం తెలుసు కదా, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు చనిపోవుట ప్రజలకు ఉపయుక్తము. ఎవరయ్యా చనిపోయింది? ఎవరున్నారయ్యా చనిపోవటానికి సరిపోయిన వాడు? ముందు వేటిని జరిగించడానికి మనిషిని దేవుడు సృష్టించాడో వాటిని చేయటానికి, మనిషిని సిద్ధపరచడానికి సరిపోయిన వాడు ఎవరయ్యా? ఎవరు మరణం సరిపోయిందయ్యా అంటే వీళ్ళకి అంటాడు, అభిషేకించబడిన తన సేవకుడైన యేసు క్రీస్తును మరణానికి హేరోదు చేతికి అప్పగించాడు, పిలాతు చేతికి అప్పగించాడు, అన్యుల చేతికి అప్పగించాడు, ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. వారు ఆయన ఏం చేశారు మనకు తెలుసు కదా, సిలువకు కొట్టి సిలువ మరణాన్ని విధించారు. అయితే పిల్లలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు వేటిని చేయటానికై. సో మనం ఇంకా చూసాం కదా, దేవుని స్వరూపం ఏంటి? నీతి, యథార్థత, భక్తి. మరి యేసు క్రీస్తు ద్వారా మనకు వచ్చినాయా అంటే చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 చూద్దామా? క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను, ఎవరినాయని? యేసు క్రీస్తుని. చదవండి. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచగలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు, హల్లెలూయా, ఏంటంటే మనలను నీతిమంతులుగా చేయడానికి యేసును అలాగు అంటే రక్తము చిందించుటకు శిలువ మరణానికి. ఇంకొంచెం అర్థం అవ్వాలంటే 25 చదవండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తమ ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరుచవలనని క్రీస్తు యేసు రక్తమందలి. సో మీకు అర్థమైందా? యేసు క్రీస్తు ద్వారా ఏం జరిగిందంటే ఆయన మరణం ద్వారా మరలా కోల్పోయిన మహిమను మనం పొందుకున్నాం. రెండవది ఏం కోల్పోయాం? యేసు క్రీస్తు మరణంలో ఏం జరిగిందయ్యా అంటే చూడండి ప్రియులారా, చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి. 14-15 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును. అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాడట? దాస్యము నుండి మనలను to redeem us,
ఏమండి దాస్యము నుండి అనగా మరలా యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకేనంటాడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి యేసు నామములో దెయ్యములను వెళ్ళగొట్టండి, యేసు నామములో స్వస్థతలను యేసు నామం. ఎందుకంటే the all power is given in the name of Jesus. అందుకని ఈరోజు ఇలా చెప్తాను, సాతాను ఎక్కడుంటాడు? విశ్వాస దగ్గర. చెప్పండి, ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఎక్కడుంటాడు సాతాను? విశ్వాస దగ్గర. అది అది అంత అనుమానం చెప్తున్నారు. లేడు మీ కాళ్ళ కింద లేడు, మీ నెత్తిన ఇక్కడ, మీ నెత్తిన ఉన్నాడంటే ఇంకా మీరు విడుదల వాడు కాళ్ళ కింద ఉండాల్సిన. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం ఏం చేస్తుంది అంటే పోగొట్టుకున్న అధికారాన్ని మరలా మనకు. మూడవది ప్రియులారా, మనందరికీ తెలుసు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా చేశారు. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనల్ని ఏం చేశాడంటే, ఏం చేశాడట? ఆయన గుణాతిశయాల్ని ప్రచురము చేయడానికి He has elected us. He has selected us. He has made a holy people. తన సొత్తుగా చేసుకున్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు మరణించడం ద్వారా జరిగింది ఏంటంటే, దేవుడు ఏది ముందుగా నిర్ణయించాడో అది పాపం ద్వారా కోల్పోతే తిరిగి ఆయన మరణం ద్వారా ఆ మూడిటిని మరలా మనకు దేవుడు సంపాదించి వచ్చాడు. అందుకే ఉదయకాలసంలో మనం ఏం చేయాలంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను మనం ఏం చేయాలట? అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. అందుకే ఆయన మనలను పరిశుద్ధ జనాంగంగా చేశాడు. అందుకే మనలను తన సొత్తైన ప్రజలుగా చేశాడు. మరి ఉదయకాలసంలో మన కొరకు ప్రభు పరలోకం నుండి దిగొచ్చి సిలువలో మరణించి మనకు చేసిన ఈ మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు కోరిన రీతిగా మోకరించి ఏమండి మన నోరు తెరిచి ఇదిగో ఆయన గుణాతిశయాలని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించుదామా? కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుదామా? ఏమండి కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించి ఇవ్వటానికి ఇంకా ఎవరు కూడా నీ కొరకు ముందు వచ్చిన వారు. ముందుకు వచ్చిన ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు. తండ్రి దగ్గర అన్నాడంట, నేనున్నాను, ఐ విల్ గో. అది మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చదివితే గ్రంథములలో చుట్టములలో నా గురించి వ్రాయబడిన దాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చాలా క్లియర్గా రాస్తాడు. కాబట్టి ఉదయకాలసంలో నా స్థితిగతిని ఎరిగిన ప్రభు మనం నశించి నరకానికి వెళ్తామని మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని భరించి ఏమంటే ఆ కలువరి సిలువకు ఆయన కొడుతున్నప్పుడు ఎంతో నొప్పి భరించాడు, ఎంత వేదన భరించాడు. అందుకే ప్రవక్త అన్నాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాడు, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఏమండి విసర్జించబడిన వాడుగాను మనుషుడు చూడనొల్లని వాడు ఆయన అన్న మాటలు చూస్తున్నాను. వీరి కొరకు ఇదిగో దేవుడు దేన్నైతే ముందుగా ఉద్దేశించి మనల్ని సృష్టించాడో దాన్ని కోల్పోయినప్పుడు అవి మరలా మనలో నెరవేర్చబడటానికి ప్రభువే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించవలసి వచ్చింది. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం లేకపోతే కోల్పోయిన వాటిని తిరిగి మనం పొందుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకని అంటాడు, తండ్రికి ఇష్టమాయను అన్న మాటను చూస్తున్నాం. అందుకే తండ్రి వెనుతీయలేదు అన్న మాటను చూస్తున్నాం. అందుకే తండ్రి విరోధులకు అప్పగించాలనే మాటను చూస్తున్నాం. జస్ట్ ఫర్ అస్, నీ కొరకు
నా కొరకే. ఏమండి, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లి, నీ బంధుమిత్రులు చేయలేని ఆ మహా గొప్ప త్యాగాన్ని చేసిన ప్రభుని రెండు చేతులు జోడించి 10 నిమిషాలు ప్రభుని ఆరాధించుదామా? అందరం మోకరించుదాం పిల్లగా. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో 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 యేసు ప్రభు నీవే, యోగ్యుడవో. మరణము గెలచిన యోగ్యుడవో, మరణము గెలచిన యోగ్యుడవో, నా జీవితమున కూర్చుండవో, నా జీవితమున కూర్చుండవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి. శిరమును వంచి కరమును జోడించి, శిరమును వంచి కరమును జోడించి, సేవించెదనియు యేసు ప్రభు, సేవించెదనియు యేసు ప్రభు. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో. పురుషుల్లో నుండి ఒకరు, స్త్రీల్లో నుండి ఒకరు బిగ్గరగా నోరు తెరిచి, నిజమే, దేవుడు నన్ను ఉద్దేశించి నిర్మించిన రీతి పాపం పాడు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం మరలా దైవ ఉద్దేశాన్ని నాలో నెరవేరుస్తుందని అర్థమైతే, పురుషుల్లో ఒకరు, స్త్రీలలో ఒకరు ప్రభు ఆయన శిలువ మరణం ద్వారా మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దగ్గరగా అందరి పక్షాన ప్రభుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాం. అందరం నిలువ మోకాలు వేద్దాం ప్రియులారా. అందరం కలిసి మహిమ నీకే ప్రభు అంటూ ఒక 2 చరణాలు పాడుతూ అందరం ప్రభుని ఆరాధించుదాం ప్రియులారా. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించింది, మన నోట ఆయన స్తుతించాలని కోరుతున్నాడు ప్రియులారా. ఈస్ ఎక్స్పెక్టింగ్ ప్రైజ్ ఫ్రమ్ ఎవ్రీ లిప్ ఆఫ్ ద బిలీవర్స్. ప్రతి పెదవి నోరు తెరిచి ఆయన స్తుతించాలని ఎదురు చూస్తుందిగా, మరి ఆయన చేసిన, ఆయన మరణం ద్వారా ఆయన మనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ నిలువ మోకాలు వేద్దాం, కళ్ళు మూసుకుని. మనందరికి తెలిసిన పాట మహిమ నీకే ప్రభు అనే పాటలో ఒక 2 చరణాలు పాడుతూ ప్రభుని అందరము కలిసి ఆరాధించుదాం. మన మీద నువ్వు కరుణ చూపించి, కృప చూపించి, కనికరం చూపించి, ప్రేమ చూపించి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి శిలువ మరణానికి అప్పగించి నా పాపమును కొట్టివేసి మరలా మెడల నీ ఉద్దేశం నెరవేర్చబడటానికి నువ్వు చేసిన కార్యాలకు ఏమిస్తే నేను అనిపించుకుంటా
సిలువలో నా కొరకే నువ్వు వేలాడిన స్థితి, సిలువలో నా కొరకే నువ్వు పొందిన గాయము, సిలువలో నా కొరకే నువ్వు పొందిన అన్యాయపు తీర్పు, సిలువలో నా కొరకే నువ్వు పొందిన మరణం. అయ్యా, ఈరోజు నన్ను ఎంత ఉన్నతునిగా తయారు చేసింది. ఏ ఒక్కరు నన్ను గురించి, నా పాడుతున్న స్థితిని గురించి, నేను కోల్పోయిన దేవుని ఉద్దేశాన్ని గురించి ఆలోచించలేదు. నాన్న, దేవునిగా ఉండుటకు నీవు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకోగా ఈ భూమి మీదకి మనుషుడిగా, దాసుడుగా వచ్చి వ్యక్తులుగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఈరోజు పరిశుద్ధులతో కలిసి నేను నా నోరు తెచ్చి నేను స్తుతించగలిగే భాగ్యం పొందానంటే, అయ్యా, ఇది నా బలిమి కాదు, కలిమి కాదు, విఘ్నత కాదు, నా ధన సంపాదనలు కాదు, కానీ కేవలం నీ మరణం ద్వారా నాకు కలిగిన ఆధిక్యత. అందుకని ఉదయకాల సమయంలో సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నేను పాలిభాగిస్తున్నాయి. మీరు ఇచ్చిన నా రక్షణ పాత్రను చేకూరి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసు క్రీస్తు నామములో మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యానికి ముందు మరి మన మధ్యలో ఉన్నారు సునీల్ ముందుకు వస్తాడు. ఒక 2 చరణాలు ప్రత్యేకమైన పాట పాడిన మీదట మనం దేవుని వాక్యంలోకి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఈరోజు పాల్ పరమేశ్వర్ గారు ఉన్నారు. మరి పాస్టర్ గారిని చూడటానికి చాలా దూరం ఉండి మన మధ్యలోకి వచ్చారు. పాస్టర్ గారు చూడటమే కాదు, మరి మనతో కూడా సంఘంతో కూడా కలిసి ఒక దినం గడపాలని ఆశపడి మన మధ్యలోకి వచ్చారు. మరి ఇందాక బ్రదర్ జ్ఞాపకం చేశారు, ఏదో రీతిగా ఈ ఈస్టర్ సీజన్లో ఈ 40 days ప్రేయర్లో పాల్గొనడానికి ఏదో రీతిగా ప్రతి సంవత్సరం అనుకూలపరుచుకుని వస్తారు. ఈ సంవత్సరం మరి ఆశ్చర్యంగా దేవుడు, ఈ సంవత్సరం నేను అడిగాను గుడ్ ఫ్రైడే మాత్రం ఉండాలని. అయ్యో మర్చిపోయాను పాస్టర్ గారు, నేను టూర్లో ఉంటాను అన్నాడు. కానీ ఆశ్చర్యం దేవుడు ఏదో రీతిగా తీసుకొచ్చారు. ఈ సమయంలో మరి వారు మన మధ్యలో ఉండటం బట్టి వారిని వాక్యం పంచుకోమని కోరారు. వారు వచ్చి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఒకసారి ప్రభు స్తోత్రాలు లేదా హల్లెలూయా. హల్లెలూయా. మరి బ్రదర్ చెప్పిన విధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏదో రీతిగా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సీజన్లో కనీసం ఒక రోజన్నా సంఘంతో గడపడం అనేది చాలా సంతోషకరము. సంఘం అన్నప్పుడు శరత్ పాస్టర్ గారు, మనోజ్ సిస్టర్ గారు, మీరందరూ కూడా మరి మీ అందరితో కూడా కలిసి ఒక రోజు 2 రోజులు గడపడం అనేది చాలా సంతోషకరం నాకైతే. దేవుడు మరి ప్రభువు అటు కృపని చూపించి ఆయన ఏదో ఒక రీతిగా అన్ని విషయాల్లో సహాయం దయచేసి ఇక్కడ నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం తెలియజేస్తున్నాను. ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్తాను. మన యొక్క జీవితంలో అనేక మార్లు అనేక విషయాలు కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పటికీ కూడా మనం అనుకుంటూ ఉంటాము, నా జీవితంలోనే ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ నేనైతే పర్సనల్గా నన్ను అడిగినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు నా జీవితంలో నాకు ఆలస్యంగానే ఇచ్చాడు, కానీ శ్రేష్టమైన ఇచ్చాడు. ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా మీకు మా యొక్క వివాహము నేను చేసుకుందాం అనుకున్న తర్వాత 7 సంవత్సరాలు వెయిట్ చేశాను. పిల్లలు 12 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఉద్యోగంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థితి కొంచెం తక్కువైంది అక్కడ అనిపించింది. కానీ అది కాదు అని ఒక నమ్మకం ఉందన్నమాట. ప్రభు ఎప్పుడైనా కానీ నాకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అట్లాంటి చాలా సంఘటనలు జరిగాయి. కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా శ్రేష్టమైన నాకు వస్తుందని.
లాస్ట్ జూన్లో ప్రమోషన్ ఇచ్చి ఒక యూనిట్కి హెడ్గా ప్రమోట్ చేశారు. నవ్ ఐఎమ్ లీడింగ్ ది వన్ యూనిట్. అది రావడానికి మొదటగా నన్ను సిద్ధపరిచాడు దేవుడు. నువ్వు ఆ స్థితికి వెళ్ళిపోయి ఆడ పడిపోకుండా ఉండడానికి దానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ నేను పొందిన తర్వాత దేవుడు నాకు అది ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే విజయాన్ని పొందుకోవడం చాలా సింపుల్గా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ విజయం ఆ సక్సెస్ని మనం సెలబ్రేట్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ప్రభువు ఆ స్థితికి నన్ను నడిపించి, చెప్పాను కదా, నేను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నేను పరిపూర్ణంగా వివాహానికి సిద్ధపడిన తర్వాతనే వారి ఇంట్లో వాటిని ఒప్పించి మా పెళ్లి జరిగింది. 7 సంవత్సరాలు పట్టింది దానికి. అంటే నాలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ నేను కరెక్షన్ చేసుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది అనుకోండి. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి 12 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక నా కొడుకుని నా కూతుర్ని ఎవరైనప్పటికీ కూడా చక్కగా పెంచుకోవడానికి, మేమిద్దరం సిద్ధపడడానికి, ఆత్మీయంగా ఒక దేవుని మీద ఆధారపడి పెంచేటువంటి స్థితికి రావడానికి మాకు 12 సంవత్సరాలు పట్టింది అనమాట. అది దేవుడు లేటుగా చేసింది. మేము సిద్ధపడడానికి మాకు 12 సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా నేను ఈ స్థితికి రావడానికి నాకు మళ్ళీ 7 సంవత్సరాలు పట్టిందేమో. అందుకే దేవుడు ఇప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదించి, అంటే నా గొప్పతనం కాదు కానీ ఆయన యొక్క కృపచేతనే నన్ను ప్రతి దగ్గర కూడా, ఇప్పుడు అక్కడ ఆ కమిటీ మీటింగ్ జరిగిందంట. తర్వాత ఈ యూనిట్కి హెడ్ని ఎవరు పంపిద్దామని అనుకున్నప్పుడు అందరూ కూడా నా పేరు సజెస్ట్ చేశారంట. అట్లాంటి బుద్ధిని అక్కడ కలుగు చేశాడు దేవుడు. వాళ్ళందరూ కూడా అందించలేదు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడైనా ఆలస్యంగా జరుగుతుంది అంటే మనం నమ్మవలసింది ఏంటంటే దేవుడు దాని వెనకాల ఒక గొప్పది నీకు ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ఆయన వెయిట్ చేస్తున్నాడని చెప్పి మనందరం కూడా నమ్మాలి. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. మీ అందరూ ప్రార్థనలు ప్రతి నిమిషం కూడా ఈ యొక్క సంఘం నుంచి ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. మరి ఆ ప్రార్థనలు ఉన్నవారు, దాన్ని సపోర్ట్ చేసిన వారు మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ కూర్చొని అక్కడ ఫస్ట్ సర్వీస్లో ఒక వాక్యం చెప్పాను. ఇప్పుడు వేరే చెప్తామని యెహోషువ నుంచి తీసుకొని అక్కడ 31 మంది రాజులు ఆ ఇశ్రాయేలు నుంచి వచ్చినప్పుడు వారిని జయించినటువంటి క్యారెక్టర్లు ధ్యానం చేస్తున్నాం. ఎందుకు నడిపింపు రాలేదు. సరే ప్రభు ఏం చెప్పాలన్నాను. సరే మళ్ళీ అదే వాక్యం చెప్తాం అనుకొని మళ్ళీ దాన్ని ధ్యానం చేసి దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చాను అనమాట. మరి దేవుని చిత్తము. కాబట్టి మనందరం కూడా ఆ వాక్యంలో నుంచి కొన్ని మన జీవితానికి ఉపయోగకరమైనటువంటి సంఘటనలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. అత్యంత కృపా కలిగినటువంటి మా దేవ, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని అందరూ కూడా కాపాడి ఈ యొక్క ఫిబ్రవరి నాయన 2024 సంవత్సరం చివరి ఆరాధన దినం వరకు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి అనేక మంది గనులు అయితేనేమి, గొప్పవారు అయితేనేమి ఈ నిమిషము ఈ క్షణం చూడగా
నశించిపోతున్నారు తండ్రి. మేము మాత్రము కేవలం మీరు కృప చేత మాత్రమే నాయన ఇక్కడ నిలబడి ఉన్నాం నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అల్పుణ్ణి అభాగ్యుణ్ణి నాయన తండ్రి, 4 మందము నాయన తండ్రి, కలిగినటువంటి నన్ను నాయన తండ్రి మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి నాయన. పరిశుద్ధాత్మతో నాయన తండ్రి మమ్మల్ని నింపండి నాయన. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి నాయన తండ్రి. మా జీవితాల్లో నాయన తండ్రి మేము ఎక్కడెక్కడ నాయన తండ్రి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని మమ్మల్ని మేము కరెక్షన్ చేసుకోవడానికి మీ కృపను చూపించండి. అటు రీతిగా మా నాయన తండ్రి మీరు మమ్మల్ని తాకండి నాయన తండ్రి. మీ వాక్యం అనేటువంటి ఖడ్గంతో నాయన తండ్రి మమ్మల్ని గుచ్చి నాయన తండ్రి మమ్మల్ని సరిచేయండి నాయన. వచ్చిన ఎన్నపంలో తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క వాక్యాన్ని మనలో అందరూ అనేక మార్లు ధ్యానం చేస్తుంటారు. మరి దీన్ని అనేక విధాలుగా మరి దైవజనుల ద్వారా మనం వర్తమానాలు విని ఉంటాం. కాబట్టి ఒకవేళ అట్లాంటి వర్తమానం అంతా కూడా అయిన తర్వాత మీకు ఒక ప్రార్థన చేయమని చెప్పి ఒక అవకాశం ఇస్తే మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? అయ్యా మమ్మల్ని బుద్ధి కలిగిన కన్నికలుగా చెయ్యి, దానికి సిద్ధపాటుగా మమ్మల్ని ఉంచండి. ఎవరైతే బుద్ధి లేని కన్నికలు ఉన్నారో అలాగే మమ్మల్ని ఉంచవద్దు అని చెప్పి క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి ఇంకొన్ని మనం దాంట్లో తెలుసుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం. అక్కడ ఆ వాక్యాలన్నింటినీ కూడా గమనించినప్పుడు ఇదంతా కూడా అనేక మార్లు మనం అనుకుంటున్నాము రహస్య రాకడలో జరుగుతున్నటువంటి సంఘటనలు. కాబట్టి ఆ దేవుని యొక్క రహస్య రాగంలో ఆ ఎత్తబడడానికి వీరందరూ కూడా బుద్ధి కలిగిన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఎత్తబడ్డారు అని చెప్పినటువంటి విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనము నిన్న కూడా చెప్పాను, మనం ఏదన్నా ఒక సక్సెస్ని కానీ ఒక విజయాన్ని కానీ మనం చేరుకోవాలా అని అనుకున్నప్పుడు, లేకపోతే క్రైస్తవులుగా మనం చక్కగా తీసుకున్నప్పుడు మనం కోరుకునేది కానీ మన చివరి గోల్ లేకపోతే మన సక్సెస్ ఏమై ఉండాలంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ కృపను మనం పొందుకొని ఉండాలా, లేకపోతే అట్టి రీతిగా మనం సిద్ధపడి ఉండాలా. ఆయన యొక్క రహస్య రాగంలో ఎత్తబడేటువంటి గుంపులో మనందరం కూడా ఉండాలనేది మన యొక్క గోల్ అయి ఉంటుంది ఎవరిని అడిగినప్పటికీ కూడా. ఇక్కడ గమనించినప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్నికలు కానీ బుద్ధి లేని కన్నికలు కానీ ఇరువురు కూడా ఆ యొక్క రహస్య రాగంలో ఎత్తబడినట్టుగా మనకు అనిపించింది. దానికి కొన్ని వచనాలు నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను. ఆ వాక్యం వెలుగులో మనం పరీక్షించుకొని తర్వాత దేవుని యొక్క నడిపింపును బట్టి పరిశుద్ధాత్ముడు నేను నన్ను ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క రహస్య రాగడలో జరగబోయేటువంటి ఆయన రహస్య రాగడ ఏ విధంగా జరుగుతుంది అనేది కొన్ని వచనాలు మేము ముందు ఉంచుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 50 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 50 వచనం. చాలండి. అక్కడ గమనించినప్పుడు ఆ దాసుడు కనిపెట్టనటువంటి దినములలోనూ, అంటే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో ఆ టైంలోనూ, మనం ఎప్పుడైతే అసలు ఊహించమో ఆ టైంలో వారి యొక్క యజమానుడు వస్తాడు అని చెప్పి రెండో రాకడ గురించి చెప్పబడినటువంటి మాట ఇది. అంటే ఎప్పుడు కూడా మనం ఊహించాం ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని చెప్పలేము అన్నమాట. అట్లాంటి టైంలో ప్రభు వస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్త 13:32 ఇంకో మాట చెప్పబడింది. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రికి తప్ప ఏ మనుషుడికి కానీ లేకపోతే పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలకు కానీ చివరికి కుమారుడైనటువంటి యేసు ప్రభు కూడా ఆ గడియ గురించి తెలియదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఇంకొక వచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము 52వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15, 51, 52. నిమిషంలో రెప్పపాటున చూడండి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ వాక్యాలన్నీ తెలుసు కాబట్టి అవన్నీ చదువుకోండి తర్వాత. అంటే నిమిషంలో ఒక రెప్పపాటున అనమాట. అంటే మీరు కానీ దానికి వివరణ కానీ చూస్తే రెప్పపాటు అన్నప్పుడు
1/1000 సెకండ్స్లో ఆ యొక్క క్రియ జరిగిపోతుందంట. అంటే దేవుని యొక్క రాకడ మన రెప్పపాటులో అది జరిగిపోతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి దాంట్లో ఆ దాసుడు మరి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. రెండవ వచనంలో అది తండ్రికి తప్ప ఏ మనుషుడికి కానీ దేవదూతలకు కానీ చివరికి యేసు ప్రభువుకి కానీ తెలియదు. మూడవ వచనం చూసినప్పుడు రెప్పపాటులో అంటే ఒక నిమిషంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దేవుని యొక్క రాకడ జరిగిపోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనము ఏదైతే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మనం ఏదైతే ఇప్పుడు చదువుకున్నామో దాంట్లో కొన్ని విషయాలు చెప్తాము. అక్కడ ఏం జరుగుతూ ఉంది? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇరువురు ఉన్నారు. పెళ్లి కొడుకు రావడం ఆలస్యమైన వల్ల వారు ఇరువురు నిద్రించినారు. ఒక కేక వినిపించింది, పెళ్లి కొడుకు వచ్చారని చెప్పి వారు లేచారు. వారి డ్యూటీలన్నింటినీ సిద్ధపరచుకున్నారు. ఎవరి దగ్గరైతే ఆ నూనె లేదో వారు అడుగుతున్నారు, మాకు కూడా మీ సిద్ధి నుంచి కొంచెం నూనె ఇవ్వండి, మాకు లేదని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ఇది మాకే సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్తున్నారు. అంటే ఇంత డిస్కషన్ అక్కడ జరుగుతూ ఉందన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన యొక్క రాకడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్ది అని. కాబట్టి ఇదంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు జరిగేది ఏంటంటే రహస్య రాకడలో జరగడం లేదు, అది అయిన తర్వాత జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇంకా మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే 25వ అధ్యాయం 1 చూసినప్పుడు దెన్ అని స్టార్ట్ అవుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే జరిగిన తర్వాత, అంటే ఈ రహస్య రాకడ జరిగిన తర్వాత ఇది జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు కానీ బుద్ధి లేని కన్యకలు కానీ ఇరువురు కూడా ఈ రహస్య రాకడలో ఎత్తబడినట్టుగా మనం గమనించలేమన్నమాట. మరి ఏదైనప్పటికీ కూడా మరి వాళ్ళు ఏ విధంగా విడవబడ్డారో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. మరి మీ అందరూ కూడా ఇంకొక డౌట్ రావాలి, బుద్ధి కలిగిన కన్యకలు కానీ బుద్ధి లేని కన్యకలు ఇరువురు ఎత్తబడలేదు కదా, మరి దేవుని యొక్క రహస్య రాకడలో ఎత్తబడేది ఎవరు? మరి తెలియాలి కదా మనకి. ఇరువురు ఎత్తబడలేదంటే ఎత్తబడే గుంపు ఎవరు? ఒక వచనం చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2 Corinthians chapter 11:2. పవిత్రురాలైన కన్యక ఒకడే పురుషునికి హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఎత్తబడే గుంపులో ఉండేదంటే ఎవరైతే పవిత్రులైన కన్యకగా ఉంటారో వారు రహస్య రాకడలో ఎత్తబడతారు. అంటే ముడతైనను మచ్చైనను ఏ విధమైనటువంటి లేకుండా పవిత్రంగా ఎవరైతే ఉంటారో పవిత్రమైనటువంటి కన్యక మాత్రమే దేవుని యొక్క రహస్య రాకడలో ఎత్తబడతారు. ఇక్కడ మూడు రకాలైనటువంటి కన్యకలు చూపిస్తున్నారు. ఒకరు వచ్చి పవిత్రమైనటువంటి కన్యక, రెండోది వచ్చి బుద్ధి కలిగినటువంటి కన్యకలు, మూడోది వచ్చి బుద్ధి లేనటువంటి కన్యకలు. వీరిలో మొదట రహస్య రాకడలో ఎత్తబడేది ఎవరయ్యా అంటే పవిత్రాలైనటువంటి కన్యకలు రహస్య రాకడలో ఎత్తబడతారు. మరి ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎప్పుడైతే విడవబడతారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ బుద్ధితో వాళ్ళు తెలుసుకుంటారు, అయ్యో మనం విడవబడ్డామని చెప్పి. ఆ యొక్క ఎవరైతే క్రీస్తు విరోధి ఉన్నాడో వారి యొక్క ఆ యొక్క సింబల్స్ కానీ వాటి వేటిని తీసుకోకుండా వారు ఆ యొక్క క్రీస్తు విరోధంతో చేరకుండా వారు అనేక శ్రమలు అనుభవించి వారు హతసాక్షులై దేవుణ్ణి ఎదుర్కొంటారు. ఎవరైతే బుద్ధి లేని కలిగి ఉన్నారో వారు ఎప్పటికి కూడా తెలుసుకోకుండా వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మరి ఈ బుద్ధి కలిగిన కన్యకలు కానీ బుద్ధి లేని కన్యకలు కానీ విడవబడ్డారు అన్నప్పుడు ఎందుకొరకు వారు విడవబడ్డారు అనేది మనం తెలుసుకుంటే ఒకవేళ మన జీవితంలో కానీ అట్టి రీతిగా ఏమన్నా క్రియలు మన జీవితంలో కూడా ఉంటే మనం వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించాయా, అట్లాంటి క్రియలు నాలో కూడా ఉన్నాయి, నేను ఈ నిమిషము వాటన్నిటిని ఆ పాపాలన్నింటినీ కూడా నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకొని వాటిని విడిచిపెడతాను అని చెప్పినటువంటి అనుభవంలో కానీ నేను వస్తే ప్రభు నిన్ను కూడా పవిత్రాలైన కన్యగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ చూసినప్పుడు వీరందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారే. ఎందుకంటే బుద్ధి కలిగిన కన్యకలు కానీ వీళ్ళందరూ కూడా కన్యకలే. ముగ్గురు చూసినప్పుడు కన్యకలే.
వీళ్ళ జీవితంలో ప్యూరిటీ ఉంది, అంటే సమ్ సార్ట్ ఆఫ్ హోలీనెస్ ఉంది వీళ్ళ జీవితాల్లో. బట్ స్టిల్ ఎత్తబడేటువంటి గుంపులు వీరు లేరు. ఎందుకంటే వారి యొక్క జీవితము ఆయన యొక్క రాకడలో ఏ విధంగా ఉంది అంటే, ఉదాహరణకి నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నాకున్నటువంటి చెడు అలవాట్లు, నేను పాన్ పరాగ్ తింటున్నాను, సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, ఇంకేదో ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి నాకు. అవన్నీ విడిచిపెట్టేశాను. నేను దేవుని సన్నిధిలో వచ్చాను, ఒప్పుకున్నాను, పవిత్రంగా ఉన్నాను. కానీ కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ నేను ఏమైపోయినాను, నా పాత జీవితానికి అలవాటు పడిపోతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం విన్నాను, నేను దైవజనం చెప్పింది విన్నాను, బాప్తిజం కూడా తీసుకున్నాను, అయినా కానీ నేను వెనుదిరిగిపోయినాను. అట్లా చాలా మంది మన మధ్య అట్లా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా చూసినప్పుడు వీళ్ళు కన్నికలే, కానీ వీరు ఆయన రాకడ సమీపంలో వారి జీవితం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మన జీవితం ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఆయన యొక్క రాకడ సమయంలో కానీ మన పోకడ సమయంలో కానీ మన జీవితం ఏ విధంగా జీవిస్తూ మనం ఉన్నాము అనేది మనం గమనించుకోవాలి. మనం కానీ పవిత్రులైన కన్యక లాంటి జీవితం మన జీవితంలో లేకపోతే మనం ఎత్తబడే గుంపులో ఉన్నాము. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు ఎందుకు విడవబడ్డారో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. గ్రీకు భాషలో మనం చూసినప్పుడు బుద్ధి లేని అన్నదానికి మోరోస్ అంటారు అనమాట, MOROS. ఇప్పుడంతా ఇంటర్నెట్ చాలా విరిగా ఉంది కాబట్టి మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. మోరోస్ అన్నదానికి, బుద్ధి లేని అన్నదానికి మోరోస్ అని చెప్పి దానికి గ్రీకు భాషలో రాయబడింది. దానికి అర్థం ఏంటంటే 3 అర్థాలు ఇచ్చారు దానికి. ఒకటి వచ్చి ఫూల్ అంటే వెర్రివాడు అని చెప్పి, రెండోది వచ్చినప్పుడు ఫూలిష్ అనమాట, బుద్ధిహీనుడు, మూడోది వచ్చినప్పుడు అన్వాయిస్ అవివేకి. ఈ 3 ఎవరైతే బుద్ధి లేదు అని, బుద్ధి లేని కన్నికలకు బుద్ధి లేని అన్న దానికి ఈ 3 నిర్వచనాలు ఉన్నాయి, అంటే ఈ 3 అర్థాలు ఉన్నాయన్నమాట. మనం దేవుని యొక్క వాక్యం నుంచి యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎవరిని చూసి నువ్వు వెర్రివాడివి, లేకపోతే నువ్వు బుద్ధిహీనుడివి, లేకపోతే నువ్వు అవివేకివి అని చెప్పి అన్నాడో మనం తెలుసుకుంటే, ఎవరినెవరినైతే అన్నాడో వాళ్ళ జీవితంలో ఏముంటే అన్నాడో మనం కూడా కానీ అట్లాంటిది కానీ మన జీవితంలో ఉంటే వాటిని మనం విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి మొదటగా ఫూల్ అన్నమాట, వెర్రివాడు. ప్రభు ఎవరిని చూసి వెర్రివాడు అంటున్నాడు చూడండి. లూకాసు వార్త లూక్ 12:21, 12వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త స్పష్టంగా గట్టిగా చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక హల్లెలూయా. ఇప్పుడు 20 వచనం చదవమ్మా. 20:20. దేవుడు వెర్రివాడా, హల్లెలూయా. ఎవరిని వెర్రివాడు అంటున్నాడు? ఎవడైతే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా ఉంటాడో వారిని ప్రభు అంటున్నాడు నువ్వు వెర్రివాడివి అని చెప్పి. అసలు దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం అంటే ఏంటి ముందు తెలియాలి కదా మనకి. దేవుని ఎడల ధనవంతుడు అవ్వడము చూసినప్పుడు ఎవరైనా ధనవంతులు కావాలనుకుందాం, లేకపోతే ఐశ్వర్యవంతులు కావాలనుకుంటే 2 రకాలు కావచ్చు. ఒకటి వచ్చి బాగా కష్టపడి సంపాదించి అనేక పనులు చేసి సంపాదించడం, అంటే గాడిదలాగా చాకిరీ చేసి సంపాదిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా సంపాదించడం. ఇంకొకటి వచ్చి అన్యాయంగా సంపాదించడం. మొదటిది చెప్పినప్పుడు న్యాయంగా సంపాదించడం, అంటే ఐశ్వర్యవంతులు అవడానికి 2 దారులు. ఒకటి న్యాయంగా సంపాదించడం, రెండోది అన్యాయంగా సంపాదించడం. అన్యాయంగా అంటే ఇతరులను మోసం చేసి, లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టి, ఇతరుల దగ్గర నుంచి లాక్కొని మనం ఐశ్వర్యవంతులు అవడం అన్నమాట. ఈ 2 రకాలైనటువంటిది ఐశ్వర్యవంతులు అవడానికి ఉంటుంది. ఒక 2 ఎగ్జాంపుల్ చూపించి తర్వాత నేను దేవుని ఎడల ధనవంతులు అవడం ఏంటో మీకు దేవుని వాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. అదే లూకాసు వార్త 12వ అధ్యాయము
16 నుంచి 21 వచనాలను చూసినప్పుడు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు దేవుడు. ఆ 16 వచనం చదవమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అక్కడికి చదవమ్మా. భూమి సమృద్ధిగా పండెను. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొని నేను. హల్లెలూయా. ఈ వచనాలన్నింటిలో చూసినప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడ కూడా అన్యాయం చేసి సంపాదించినట్టుగా ప్రభు ఒక మాట కూడా చెప్పలేదు. ఆడు న్యాయబద్ధంగానే సంపాదించాడు. అయినా కానీ ప్రభు వాడు చెప్తున్నాడు, నువ్వు వెర్రివాడివి అని. ఇంకొక వచనం చూపిస్తాను. ఎవరైతే అన్యాయంగా సంపాదిస్తారో వారికి ఒక వచనం చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17:11. ఇర్మియా 17:11. చూడండి, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లని పొదుగు కౌన్సు పక్షి వలె ఉన్నాడంట. ఇంకమ్మా, సగము ప్రాయంలో దాన్ని ఏం చేయాల్సి వస్తుందంట? విడవలసి వస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ ఒక కౌన్సు పక్షి ఉందంట. ఆ పక్షి ఏం చేస్తుందంట? దాని గుడ్లతో పాటు వెళ్ళి కొన్ని కోగిల గుడ్లు తెచ్చుకునింది, కొన్ని పావురాయి గుడ్లు తెచ్చుకునింది, కొన్ని వచ్చి ఇంకేదో వేరే వేరే పక్షులు అన్నీ తెచ్చి పొదిగిన తర్వాత పిల్లలు అయినాయి. ఆ పిల్లలు కొంచెం అవుతానే చూసుకుంటుంది. మా తల్లి నల్లగా ఉండాలి కదా, నా రెక్కలు ఏదో ఉన్నాయి, దీనికి లేవే అంటే ఇది నా తల్లి కాదు అని కాకి వెళ్ళిపోయింది. కోగిలి చూసుకుంది, అరే ఇది కూడా నాలాగా లేదే షేప్ ఇది అని అది వెళ్ళిపోయినాయి. అంటే ఏవైతే అన్యాయంగా తెచ్చుకుందో అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. అదే అక్కడ చెప్పబడినటువంటి మాట. నువ్వు ఒకవేళ కానీ అన్యాయంగా సంపాదించుకుంటే నువ్వు కూడా వెలివాడుగా ఉంటావు. ఎందుకంటే మధ్యలోనే అవన్నీ కూడా పోతాయి. పోతే ఇప్పుడు మొదటి వ్యక్తి చెప్పాను కదా, వాడు న్యాయంగానే సంపాదిస్తున్నాడు, అయినా కానీ వాడిని వెలివాడు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాడంట దేవుని ఎడల ధనవంతుడు కాక. అడేమవుతున్నాడు? దేవుని ఎడల వాడు ధనవంతుడు కాలేదు. బాగా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. వాడి పిల్లలకి చదువులకి అన్నిటికీ సంపాదించి బాగా పెట్టాడనమాట. కానీ దేవుని ఎడల వాడు ధనవంతుడు కాలేదు. ఒక్క వచనం చూద్దాం. దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం అంటే ఎంతో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథియన్స్ చాప్టర్ 1:6. హల్లెలూయా. అంటే దేవుని గురించిన జ్ఞానం అంటే సమస్త విషయంలోను సమస్త ఉపదేశంలోను నువ్వేమవ్వాలా? ఐశ్వర్యవంతుడు అవ్వాలా. దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం అంటే ఏంటంటే సమస్త విషయంలోను సమస్త ఉపదేశంలోను నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలా. సమస్త ఉపదేశములు అన్నప్పుడు దాంట్లో వాక్య దానం చేయడము, దేవుని యొక్క స్వార్థను ప్రకటించడము, దేవుని యొక్క స్వార్థను వినడము, రక్షణ గురించినటువంటి మాటలు వినడము, అటు రీతిగా మన జీవితాలన్నింటినీ కూడా మార్చుకోవడం, ఇవన్నీ కూడా ఉపదేశాలు వచ్చేస్తాయి. నువ్వు వీటన్నిటిని మర్చిపోయి నేను న్యాయబద్ధంగానే సంపాదిస్తున్నాను అని చెప్పి నువ్వు బాగా కష్టపడిపోయేసి ఉన్నావు అనుకో, నువ్వు వెర్రివాడిగానే అవుతావు. ఉదాహరణకి నేను ఒక కారు నడుపుతున్నా, లేదా ఏదైనా ఒక ట్యాక్సీ నడుపుతున్నాను. నాకు ఆదివారం వచ్చింది ఒక మంచి ఆఫర్. నువ్వు వస్తే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి, చర్చికి వెళ్ళను. ఆ రోజు నేను న్యాయంగానే సంపాదిస్తున్నాను, చర్చికి వెళ్ళను, నేను బాడుకి వెళ్తాను. లేకపోతే దేవుని యొక్క వాక్యము ఎక్కడైనా ప్రకటింపబడుతుంది, సువార్త చెప్తున్నారు, సువార్త వెళ్ళాలా. అదే సమయంలో నాకు ఇంకొక దగ్గర వచ్చింది, నీకు డబుల్ ఓవర్ టైం ఇస్తాం, వెళ్ళిపోవడం. నాకు ఇంకొక ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోవడం. నేను న్యాయంగానే సంపాదిస్తున్నాను, కానీ నేను ఆ సంపాదన దేవుని విషయంలో కాదు, ఈ లోక సంబంధమైన విషయాల్లో నేను సంపాదిస్తూ ఉంటే నిన్ను నన్ను కూడా ప్రేపడుతున్నాడు వెర్రివాడా అని చెప్పి.
ఒకవేళ కానీ అట్టి వ్యతి స్థితి కానీ మనలో ఉంటే మనము దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండము అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం చూసినట్టు కూడా అనేక మంది ధనవంతులు ఉన్నారు. ఉదాహరణకి టాటా బిర్లా ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళకి లేనిది ఏంటంటే సంపద కాదు, దేవుని యందు వీరందరూ కూడా ఐశ్వర్యవంతులు కాదు. వీరు రేపు పొద్దున దేవుడి రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారా అంటే ఉండరు. వాళ్ళు ధనవంతులు కదా, ప్రపంచంలోనే 10 లోపలు ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళకి లేనిది ఏంటంటే దేవుని యందు ఐశ్వర్యం అనేటువంటిది లేదనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండరు. వీళ్ళు న్యాయబద్ధంగానే సంపాదిస్తుండొచ్చు, అయినా కానీ వీరు దాంట్లో ఉండరు అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో మనము అట్టి రీతిగా ఉన్నామా, మన సంపాదన ఏ విధంగా ఉంది, దేవుని యందు సంపాదించేదిగా ఉందా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకునేదిగా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. మరి రెండోదిగా వచ్చినప్పుడు ఫూలిష్ అన్నమాట, అంటే బుద్ధిహీనుడు. మరి ప్రభువు ఎవరు చూసి బుద్ధిహీనుడా అంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27 వచనాలు. హల్లెలూయా. ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుడిని పోలి ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ ఎవరు మనందరికీ తెలుసు, నేను మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చెప్పడం అవసరం లేదు. ఆ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడి స్థితి ఎలా ఉండాలంటే, కొంచెం గాలి కొడితే పడిపోతుంది, కొంచెం వర్షం వస్తే పడిపోతుంది, ఎవరైనా గట్టిగా ఊపినా కానీ పడిపోతుంది. అట్టి వాడిని చూసి ప్రభు అంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడివి అని చెప్పి. ఇంకొక వ్యక్తిని కూడా మీకు గుర్తు చేస్తాను, నెబుకద్నెజరు. నెబుకద్నెజరు కూడా, నెబుకద్నెజరుకి అన్ని దేవుడే ఇచ్చాడు. దేవుని వాక్యం ప్రకారం చూస్తే చూపిస్తాను నేను 1-2 వచనాలు. ఎప్పుడైతే ఆయన అతిశయించి మహోన్నతుడైనటువంటి దేవుడికి సర్వము అసాధ్యం కాదు అని అనుకోలేదో, అప్పుడు ఆయన గాడిదలాగా అడవిలో సంచరించినట్టుగా మనం చూడవచ్చు. అది ఎప్పుడు వరకంటే, ఎప్పుడైతే ఆయన దేవుడు సర్వాధికారి ఎప్పుడైతే గుర్తించాడో, ఆయన గమనించాడో, అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక మంచి ఉపమానం కూడా దేవుడు చెప్పాడు అనమాట. యోబు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము. యోబు 11:12. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఒకడంట అవివేకి వాడు గాడిద పిల్ల మనిషి గాడిద పిల్ల మనిషి పుట్టినా కానీ వాడు వివేకి కాలేడంట. అంటే మన గ్రంథాల ప్రకారం చూస్తే అసలు మనకు ఒకే జన్మ. వేరే గ్రంథాలు చెప్తాయి, నువ్వు ఈ జన్మలో సరిగ్గా లేకపోతే జన్మలో గాడి అయిపోతావు, కుట్టాయి పుడతావు, పిల్ల అయిపోతావు. కానీ ఒకవేళ అలా పుట్టినా కానీ ఆడ వివేకి కాలేడు, ఆడికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమయ్యా అంటే మహోన్నతుడైనటువంటి దేవునికి అది సాధ్యం. కాబట్టి మనందరిలో కూడా అట్లాంటి ప్రత్యక్షత మనందరికి ఉండాలి. ఇప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాలు తొందరగా చదవండి. దానియేలు గ్రంథము కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండేది. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చివరి 21వ వచనంలో కింద భాగం చదవండి. మహోన్నతుడకు దేవుడు, అక్కడికి చదవమ్మా 21వ వచనం. ఎవరిని స్థాపింపబోనో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడైను. హల్లెలూయా. ఎప్పుడు వరకంట మహోన్నతుడకు దేవుడు
మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపించుకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. ఆయన మరి మన పాపాలను క్షమించగలుగుతాడు, మనకున్న రోగాలన్నిటి నుంచి కూడా ఆయన స్వస్థత ఇవ్వగలుగుతాడు అనేటువంటి ప్రత్యక్షత నీకు నాకు ఉండాలి. ఒకవేళ అవి లేకుండా ఉన్నాయనుకోండి, మనం కూడా బుద్ధిహీనులు లాగుంటాం. మనందరూ చెప్తాం, అవును సార్ మా అందరికీ అట్లాంటి విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం క్రియల్లో లేదనుకో అది వ్యర్థమే. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎప్పుడైనా చూస్తుంటాం, సర్కస్ చేస్తుంటారు కదా. ఒక సర్కస్ తాడు మీద కట్టేసి ఒక అబ్బాయి అమ్మాయి పైకి కనబడుకొని దాని మీద నడుచుకుంటూ పోతుంటాడు, అటు సైడ్కి నడుచుకుంటూ వస్తాడు ఇటు పైకి. 1-2 సార్లు మనం చూసామనుకుందాం, మనకేమొచ్చేస్తుంది? నమ్మకం వస్తుంది. ఫస్ట్ మనం అనుకుంటా పడిపోతాడేమో అని. 1-2 సార్లు నడిచాడనుకో మనకి నమ్మకం వచ్చి అది మనకు భయం ఉంటుంది అనమాట. ఇది నడిచి అసలు ఎవరిని వచ్చి అడిగాడు అనుకో, ఏదో ఇది నడిచేస్తాడా? చక్కగా నడిచేస్తాడు. నీకు ఆ విశ్వాసం ఉంది. మరి అదే వ్యక్తి, అరే నువ్వు ఆ కర్ర తీసేస్తాడు, నువ్వు ఇల్లు ఆ చేతిలో వాడు మెడ మీద ఎక్కువ నడుస్తాడు అన్నావు అనుకో, ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన విశ్వాసం ఏమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండవలసింది ఏంటంటే మత్తయి సువార్త 9:6 ప్రకారం ఆయన అక్కడ చెప్తాడు ఉపమానము. పాపాలను క్షమించగలుగుతాడు, రోగాలన్నింటినీ కూడా స్వస్థపరుస్తాడు. అట్లాంటిది నమ్మకం మనకు ఉండాలి. మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో వచ్చి ఒప్పుకుంటే ఆయన నిన్ను నన్ను క్షమించగలుగుతాడు, నిన్ను నన్ను పవిత్రంగా చేయగలుగుతాడు. నాకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుకులో ఆయన నాకు విశాలత కలుగు చేయగలుగుతాడు అన్నటువంటి ప్రత్యక్షత నీకు నాకు ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా. 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి, అంటే ప్రతి పాపము నుండి నిన్ను నన్ను విమోచించును. దాంట్లో ఏం లేదు. మళ్ళీ ఏమనుకుంటామంటే ఏదైనా ఒక చిన్న తప్పు చేశాము, మా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే నన్ను క్షమించేస్తాడు. ఇంకేదైనా పెద్ద తప్పు చేసామనుకుందాం, అప్పుడు మనం ఆలోచిస్తాం, ఈ ఆదివారం నేను చర్చికి వెళ్ళను, ఎందుకంటే నా మనసు సహకరించట్లేదు, అంగీకరించట్లేదు, ఏమేమో ఎత్తుకుంటాం మనం. పోవన్నమాట. చిన్న చిన్నగా ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతుంటాం. సాతానుడు మనం కూడా ప్రేరేపిస్తుంటాడు. ఇన్ని పాపాలు చేసిన చర్చిలోకి వెళ్ళి ఏం చేస్తావు? ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మధ్య కూర్చొని ఏం చేస్తావు? ఇన్ని పాపాలు చేసి నువ్వు ప్రార్థనకి ఏం కూర్చుంటావు? ఇంట్లో బాగా గట్టి గొడవ అయింది అనుకుందాం, భార్యాభర్తలకు ఇద్దరికి. ఆ రోజు ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉండదు ఇంట్లో, లేకపోతే కుటుంబ ప్రార్థన ఉండదు ఆ రోజు. సాతానుడు ఏం చేస్తుంటే ఇంత గట్టిగా గొడవ అయిన తర్వాత మీరిద్దరు కూర్చొని ఏం ప్రార్థన చేస్తారు బాబు? అందుకే మార్టిన్ లూథర్ గురించి రాసిన ఆ బుక్లో ఒక మాట రాస్తాడు. ఆయన మంచి దైవికంగా, ఆయన చాలా ఉత్సాహంగా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు ఒక రోజు కూర్చొని ఉంటానంట. సాతానుడు వచ్చాడంట. వచ్చి మార్టిన్ లూథర్ ఏం చెప్పు, ఒకసారి నువ్వు ఏమేమి పాపాలు చేసావు మొత్తం పేపర్లో రాయమన్నాడంట. అక్కడ అప్పుడు స్టాల్స్ కదా, స్టాల్ తీసుకుని మొత్తం రాశాడంట, పేపర్ రాశాడంట. అదంతా రాసిన తర్వాత సాతాను చూపించి నీ పాపాలు చేసావు, నువ్వేమి దేవుని సేవ చేస్తావు అన్నాడంట. మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ఇక్కడ ఒక బ్రాండ్ తీసి దాంట్లో ఒక సిరా ఉండిందంట, అది తీసి టపేలు కొట్టాడంట. ఆ ఉన్నటువంటి ఆ రెడ్ సిరా మొత్తం ఆ పేపర్ మీద పడికి మొత్తం ఎర్రగా అయిపోయిందంట. అది ఎంత ఆయన రాసినటువంటి ఆ నల్లక్షరాలతో రాసినటువంటి ప్రతిదీ కూడా ఎర్ర రెడ్డిష్ అయిపోయిందంట. అయిపోయిన సాతాను చూపించి నీకేమైనా అనిపిస్తున్నప్పుడు దేవుని యొక్క రక్తము ప్రతి పాపము నుంచి నన్ను పవిత్రుడిగా చేసింది. అవును, నేను పాపినే. దేవుడి సన్నిధిలో నా పాపాలన్నిటినీ నేను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ రక్తం నన్ను ఏం చేసింది? పవిత్రుడిని చేసింది. ఆ నమ్మకం నీకు నాకు ఉండాలి. ఒకవేళ అట్లాంటి నమ్మకంగా నీకు నాకు లేకపోతే నువ్వు నేను బుద్ధిహీనుడిగానే ఉంటావు. కాబట్టి రెండవదిగా ఏదైతే అక్కడ బుద్ధి లేని కన్యకలకి ఎందుకు విడిచిపెట్టబడ్డారంటే రెండవదిగా వాళ్ళు బుద్ధిహీనత కలిగి ఉన్నారు కాబట్టి. మరి మూడవదిగా చూసినప్పుడు అవివేకి. ఎవరిని చూసి ప్రభు అవివేకి అంటున్నాడు? లూకా సువార్త 24:25-26 లూకా సువార్త 24 హల్లెలూయా. ఇంకా వచనాలన్నీ మీరు తల చదువుకోండి. ఇక్కడ అవివేకులారా, ప్రవర్తన చెప్పిన అనేక మాటలు మీరు ఎందుకు నమ్మడం లేదు? మీరు ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు? ఇక్కడ దైవజనులు నిలబడి అనేక విషయాలు చెప్తూ ఉంటారు పాస్టర్లు.
లేకపోతే సహోదరులు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, అవన్నీ కూడా మనం విని ఈ చెవుని విని ఈ చెవు నుంచి వదిలేస్తూ ఉంటాం. వారిని చూసి ప్రభు అంటున్నాడు అవివేకులారా అంటున్నాడు అన్నమాట. అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయము 39-40 వచనాల్లో చూసినప్పుడు అక్కడ పరిసయ్యుల గురించి వారి గురించి చెప్పబడింది. వీళ్ళందరూ కూడా ఇంకోటి ఏం చేసుకుంటున్నారంటే బాహ్య శుద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంతర్గత శుద్ధి కంటే కూడా. అంటే మన ఆత్మీయ జీవితానికి మనము ఆహారాన్ని అందించాలి. మనం బాహ్యం కనిపించేదానికి మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం. మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం. బాగా ఎక్కువ చలి ప్రాంతంలో ఉన్నవారైతే దానికి ఏదైనా సొల్యూషన్స్ రాసుకుంటూ ఉంటారు. ఇట్లా అనేక విధాలైనటువంటి కేర్ తీసుకుంటూ ఉంటారు. అదేం తప్పేం కాదు. కానీ దానితో పాటు మనం ఆలోచించవలసింది ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన అంతర్గత జీవితం ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. మనం రోజుకి ఎన్నిసార్లు నేను దేవుని వాక్యాన్ని తింటూ ఉన్నాను? ఒకసారి తింటున్నాను హల్లెలూయా, 2 సార్లు తింటున్నాను హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించుకోండి, నేను ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను, దాంట్లో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి ఆ వచనాలు నాకు గుచ్చుకొని నేను నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క ఆహారాన్ని నేను ఎన్నిసార్లు తింటూ ఉన్నాను ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ అట్లా లేకపోతే నిన్ను కూడా దేవుడు అంటూ ఉన్నాడు అవివేకి అంటున్నాడు. వీరిని ఎందుకు విడిచిపెట్టబడ్డారంటే వీరికి 3 లక్షణాలు వీరి జీవితాల్లో ఉన్నాయి కాబట్టి ఆ బుద్ధి లేని కన్యకలు ఆ రహస్య రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టినటువంటి సిచ్యువేషన్లో కూడా వచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. పోతే ఇప్పుడు రెండవది వైస్ వర్జన్స్, అంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలు. వీరు బుద్ధి కలిగిన వారే అయినా వీరు కూడా విడవబడినట్టుగా అనుకున్నాం కదా మనం రహస్య రాకడలో. తర్వాత వీరు అనేక శ్రమలు పడి ఎంత శ్రమలు పడాల్సి వస్తుందంటే మనం ఒకవేళ రహస్య రాకడలో మనం విడిచిపెట్టకపోతే మనం అనేక శ్రమలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనము ఆయన యొక్క రాకడ ఏ విధంగా ఉండబోతుంది, ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం తెలుసుకుంటే మనం ఇప్పుడు నుంచే జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ రహస్య రాకడలో మనం కానీ ఎత్తపడకపోతే ఆ తర్వాత మన పరిస్థితి మనం ఎంత మొత్తుకున్నా ఏమవదు. ఎందుకంటే ఆ క్రీస్తు విరోధి యొక్క ఆ సింబల్ తీసుకోలేదన్నమాట. ఒక ఉదాహరణ చెప్తారు, క్రయ విక్రయాలు చేయలేం. మనకు పిల్లోడికి పాలు కావాలా, కొనుక్కోరాలి. మనకు ఆహారం కావాలి, కొనుక్కోరాలి. కొన్ని నా దగ్గర కొంత సొమ్ము ఉంది, లేదా కొంత బంగారం ఉంది, కొంత వెండి ఉంది, నేను అమ్ముకొని నేను దాంతో తెచ్చుకుంటానంటే క్రయ విక్రయాలు 2 కూడా జరగవు. నువ్వు ఖచ్చితంగా ఆ క్రీస్తు విరోధి యొక్క సింబల్ తీసుకొని వానికి లోన్ అవ్వకపోవాల్సిందే, లేకపోతే ఇవన్నీ కూడా భరించాలి. ఆ విధంగా వీరు ఎప్పుడైతే ఆ బుద్ధి కలిగిన కన్యకలు అక్కడ విడవబడ్డారో వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బుద్ధితో వారు ఆ యొక్క క్రీస్తు విరోధికి వారితో పాటు చేరకుండా వారు హతసాక్షులై దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు, అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏం చేశారు, నూనె వెళ్ళి అక్కడ కొనుక్కొని మళ్ళీ వచ్చారు. అంటే కొనుక్కొని వచ్చారంటే ఏంటి, క్రీస్తు విరోధి యొక్క సింబల్ తీసుకున్నారు, వారితో పాటు కలిసిపోయినారు. వారు కలిసిపోయి అక్కడికి వెళ్ళి అదంతా కూడా కొనుక్కొని వచ్చినట్టుగా కూడా మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూడొచ్చు. కాబట్టి వీరు ఎందుకు విడవబడ్డారో ఒక 2 విషయాలు చెప్తాను. మరి గ్రీకు భాషలో ఈ వైస్ అన్నదానికి ఫ్రోనిమస్ అని చెప్పారు, PHRONIMOS. దానికి అర్థం ఏంటంటే 2 చెప్పారు. ఒకటి జ్ఞానము లేకపోతే యుక్తి, రెండోది వచ్చి ప్రౌడ్నెస్. ఈ 2 వీడు కనుగొన్నారంట. ప్రోనోమస్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి జ్ఞానము లేకపోతే యుక్తి, రెండోది వచ్చి గర్వము లేకపోతే అహంకారము, ప్రౌడ్నెస్. ఏ విషయాల్లో వీరు జ్ఞానం కలిగి ఉన్నారు, ఏ విషయాల్లో గర్వం కలిగి ఉన్నారు ఒకసారి మనం దేవుని వాక్యంలో పరిశీలించుకొని ఒకవేళ మన జీవితాలు అట్లా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మనం యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-17 వచనాలు చూద్దాం. 3:15 and 17. ఈ జ్ఞానము పైనుంచి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది,
చూడండి ఇక్కడ ఒకసారి ఆపితే ఇది ఏ విధంగా ఉందో అంటారు. ఇది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇది ఏ జ్ఞానం? ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఇంకో జ్ఞానం ఏదుందంట? పైనుంచి వచ్చినటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్నికలు అని చెప్పబడినప్పుడు వీరు సంఘంలో ఉన్నటువంటి వారే, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారు. ఎందుకంటే వీరు కూడా కన్నికలే. అయినా కానీ వీరి జ్ఞానము రాగానే ఏమైపోయిందంటే లోక జ్ఞానంతో కలిసిపోయింది. అందుకే వీరు ఆ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో లేరన్నమాట. ఎలా కలిసిపోయింది లోకంలో? మనందరికి కొన్ని విషయాలు చెప్తాము. మనందరం టీవీలు చూస్తుంటాం కదా, టీవీలో దేవుని యొక్క వాక్యాలు వింటుంటాం, కొన్ని యూట్యూబ్లో చూస్తుంటాం. అనేక డిబేట్ జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి వారి సొంత జ్ఞానంతో వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అనేక మంది అబద్ధ ప్రవర్తకులు బయలుదేరినారు. వీళ్ళందరూ కూడా ఇది లోక సంబంధమైన జ్ఞానంతో చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి ఏది కూడా అంటే చాలా హాయిగా ఉంటుంది, మనకి ఎక్కడా కూడా గుచ్చుకోదు. వాక్యం చెప్పిన చేపు చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, నవ్వుకుంటాం, అన్నీ చేసుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాతనే మన జీవితంలో ఏ కార్యం జరగదు దాంతో. ఈ లోక జ్ఞానంతో కానీ చెప్తే ఆ విధంగా ఉంటుంది. ఈ లోక జ్ఞానము ఓన్లీ నాలెడ్జ్ ఏది ఉంటుందంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యాల సంబంధమైనది ఉన్నట్టు ఉంటుందంట. దాంట్లో ఇంకా ఏమేమి ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ చూసినప్పుడు ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇప్పుడు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం చర్చల్లోనే, బయట కాదు, చర్చలోనే జరుగుతున్నాయి అనేక కార్యాలు. ఇవన్నీ కూడా ఏంటంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కానీ మనం ప్రవర్తిస్తుంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కాదు కానీ పై నుంచి వచ్చినటువంటి దేవుని సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. అట్లా లేకపోతే నువ్వు నేను కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూద్దాం. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు హల్లెలూయా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఇంకా పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు సార్? స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నేను మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని. మనుషుల యొక్క జ్ఞానంతో మనం బోధించామనుకోండి, దాంట్లో ఎట్లాంటి కార్యాలు జరగవు. ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన పాదాలు పట్టుకొని అయ్యా నీ జ్ఞానంతో నింపయా, అయినా తండ్రి నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలని నువ్వే బయలుపరచయా అన్నటువంటి ఆయన పాదాలు పట్టుకుని అడిగినటువంటి అనుభవంలోకి మనం వెళ్తే ఆ వాక్యము కార్యాలు జరిగిస్తాం. ఆ వాక్యం మనం చెప్పినప్పుడు మన హృదయంలో గుచ్చుకుంటుంది. అయ్యో నేను ఈ తప్పు చేస్తూ ఉన్నాను, అయ్యో నేను ఈ పాపం చేస్తూ ఉన్నాను, నేను దీంట్లోంచి దేవుని వాక్యం నాకు హెచ్చరిస్తూ ఉంది. ఆ తర్వాత రావడం రాకపోవడం నీ ఇష్టం. దేవుని వాక్యం అయితే నీకు గుచ్చుకుంటారు ఖచ్చితంగా. అంతేగాని మీకు చాలా స్మూత్గా బటర్ రాసినట్టు ఉండదు అన్నమాట. అట్లా ఉండేది అంటే మాత్రం అది లోక జ్ఞానంతో చెప్తున్నట్టే. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి జ్ఞానం కూడా బెర్రి ఉంటుంది అని చెప్పి అదే అధ్యాయం 20-21 వచనాల్లో ఉంటుంది. అవన్నీ కూడా అప్పుడు సమయం లేదు కాబట్టి నేను రెండోది వెళ్ళిపోతాను. ఇక్కడ ఒకవేళ అట్లాంటి జ్ఞానంతో కానీ ఉంటే అక్కడ ఏమేమి జరుగుతాయంటే వివాదాలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి. చాలా మంది చర్చిలో మన సహోదరుల మధ్య వివాదాలు జరుగుతుంటుంది. సవాల్ ఇందుకోసం అనమాట. ఆడు బాగా
పాటలు పాడుతున్నాడు, లేదా ఆయన బాగా పాటలు రాస్తున్నాడు, ఆయన బాగా ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే మనకి దైవిక జ్ఞానం లేకుండా ఉంటుందో మనలో ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవి ఇట్లాంటి వాటికి దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటన్నింటినీ గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ అట్లాంటి స్థితిలో నేను ఉంటే మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండము. మరి రెండవదిగా చూసినప్పుడు గర్వం. ఏ విషయాల్లో వీళ్ళు గర్వపడుతుంటారంటే, ఎందుకంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న వారే కదా, వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి వారే. వీళ్ళ విషయంలో వీళ్ళు గర్వం ఏ విధంగా ఉంటారంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిశుద్ధత విషయంలో గర్వంగా ఉంటారు, రెండోది వచ్చేటప్పటికే ప్రార్థనా విషయంలో గర్వంగా ఉంటారు, మూడోది వచ్చేటప్పటికే సాక్ష్యం చెప్పేటువంటి విషయంలో గర్వపడుతూ ఉంటారు. ఏ విధంగా పరిశుద్ధత విషయంలో గర్వం అంటే, మేము చాలా పవిత్రులని, లేకపోతే నేను చాలా పవిత్రుడిని, తప్పులేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు పవిత్రుడుగానే ఉండాలా అనుకోవడంలో తప్పులేదు, జీవించడంలో తప్పులేదు. నేను వీడి కంటే లేకపోతే జీవి కంటే చాలా పవిత్రురాల్ని, ఇది తప్పు. మన కంపారిజన్ ఎట్లుంటుందంటే పక్కన ఉందన్నమాట. అది వాడు 4 తప్పులు చేస్తున్నాడు, వాడు సిగరెట్ తాగి మందు తాగి అందరం తాగుతున్నాడు, నేను ఓన్లీ గుట్కా తింటున్నా. ఉదాహరణ చెప్తున్నాను. లేకపోతే ఆ అమ్మ ఏదో కొన్ని చేస్తుంది, నేను దానికంటే తక్కువే. లేకపోతే ఇంకోరు అనుకుంటారు నా పరిస్థితి గొప్పదే వాళ్ళకంటే అన్నటువంటి స్థితిలో నేను ఉంటే మనం కూడా విడవబడతాం. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం. వారి యొక్క ఉద్దేశాలు ఏది ఉంటాయో మీకు ఒక మాట చూపిస్తాం. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం. వారు ఎడమగా ఉండుము. హల్లెలూయా. వారు ఏం చెప్తున్నారు? మీరు నా వద్దకు రావద్దు, ఎందుకంటే మీరు నా అంత పరిశుద్ధత మీకు లేదు, మీరు నాకు దూరంగా ఉండండి. మళ్ళీ కొన్ని గ్రూపులు ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద చర్చలో కొన్ని గ్రూపులు ఉంటాయి. మాది కమిటీ, నాది ఈ కమ్యూనిటీ మాది, మేము వీళ్ళు చేర్చుకోం, మేమంతా ఒక గుంపు, మేము కూర్చునేది కూడా కొంచెం వేరుగా కూర్చుంటాం, ఇది కొంచెం తక్కువ కుక్కల వారు దూరం పెడదాం, ఇది మా గ్రూప్ ఇది మొత్తం. లేకపోతే మేము చాలా పరిశుద్ధులం, మేము చాలా బాగా పాటలు పాడేవారం, మేము చాలా ప్రార్థన చేసేవారం, వీరితో మేము చాలం, వీళ్ళు దూరంగా పెడదాం. అట్లాంటి స్థితిలో కానీ ఉంటే నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క కంపారిజన్ ఎవరితో ఉండాలి? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నీ కంపారిజన్ ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలా. దేవునితో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడ ఉంటాం ఒకసారి ఆలోచించుకోండి. అంతేగాని మేము వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నేను ఈడికంటే పరిశుద్ధిని, ఈడికంటే నీతిమంతుడిని, లేకపోతే ఈడికంటే నేను తప్పు చేయలేదు, నేను చాలా గొప్పవాడని నువ్వు అనుకుంటే కాదు. నీ కంపారిజన్ దేవునితో ఉండాలా. ప్రభువా, నేను ఇంత పరిశుద్ధంగా ఉండడానికి నీ సహాయం దయచేయాల, నేను పడిపోకుండా ఉండడానికి నీ సహాయం దయచేయాలని దేవుని అడగాల. నీ కంపారిజన్ ఆయనతో ఉండాలి. కానీ చుట్టుపక్కల వారితో ఉంటే నువ్వు కూడా విడవబడినటువంటి గుంపులోనే ఉంటావు. మరి రెండోదిగా చూసినప్పుడు ప్రార్థనా విషయంలో గర్వం. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చూసినప్పుడు పరిసయ్యుడు సుంకరి యొక్క ప్రార్థనలు ఏదో ఉన్నాయి. అక్కడ కూడా అన్నమాట కంపారిజన్, నన్ను ఈడులాగా చేయలేదు కాబట్టి నీకు స్తోత్రం. అట్లా మన జీవితము ఉండకూడదు అనమాట. అంటే ప్రార్థన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలన్నమాట. అంటే మనం తగ్గించుకునే వారంగా మన ప్రార్థన ఉండాలా. అదే లూకాసు వార్త 18వ అధ్యాయం 14 వచనం ఒక్క మాట చదవండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో హెచ్చింపబడతాం. వీరిని ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నా వీళ్ళందరూ కూడా బుద్ధి కలిగిన వారే, సంఘంలో ఉన్నటువంటి వారే. వీళ్ళలోనే ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వీరు కూడా విడవబడతారు అని చెప్పినటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాలని దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా పరీక్షించుకొని పరిశీలించుకోవాలి మనం. అయ్యో, నా జీవితం ఏ విధంగా ఉంది,
అన్నటువంటి స్పష్టమైన ఆలోచనలోకి, స్పష్టమైన ప్రత్యక్షతలోకి నువ్వు నేను రావాలన్నమాట. సరే, చివరిగా చూసి అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రార్థన ఏ విధంగా ఉండాలో యేసు ప్రభు అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కన్నీటితోనూ మహారోదనతోనూ ప్రార్థన చేయాలంట. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలా? కన్నీటితోనూ మహారోదనతో. నువ్వు ఎప్పుడు మహారోదనగా నీకు ఉంటుంది. మనకు బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్, మనకు బాగా దగ్గరైన వారు హఠాత్తుగా మరణించారు, మనలో ఒకలాంటి రోదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. అది వర్ణించలేమన్నమాట మనం. నీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే కన్నీటితో అంత రోదనతో నువ్వు ప్రార్థన చేయాలా, ఆ అనుభవంలో నువ్వు రావాలన్నమాట. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళకంటే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, వారికంటే దేవుడు నాకు మంచి వాక్చాతుర్యం ఇచ్చాడు, నాకు గట్టిగా వాయిస్ ఇచ్చాడు, నాకు లేదా మంచి సున్నితంగా ఇచ్చాడు, నాకు నేను ప్రార్థన చాలా చక్కగా చేస్తున్నాను అనుకుంటే కుదరదు. కాబట్టి మన యొక్క ప్రార్థన జీవితం ఏ విధంగా ఉన్నదని చక్కగా మనం గమనించుకోవాలి. చివరిగా వచ్చినప్పుడు సాక్షి విషయంలో మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది, అదే పరిసైడు సుందర విషయంలో మనం చూడవచ్చు. అయ్యా నువ్వు మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంచావు, స్తోత్రం. నన్ను దేవుడు ఆదరించాడు, నాకు అన్ని సమకూర్చాడు, స్తోత్రం. అయ్యా నాకు ఓడి కంటే మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చావు, నీకు స్తోత్రం. అది కాదు మన సాక్ష్యం. ఏ విధంగా ఉండాలంటే ప్రభువు వారు మన జీవితాల్లో చేసినటువంటి లేకపోతే మన కుటుంబాల్లో చేసినటువంటి మేలును తలంచుకుంటూ ఆయన స్తోత్రాలు చెప్తూ మన సహోదరులకు షేర్ చేయాలి. దేవునికి మహిమకరంగా ఉండాలి. అది నీ యొక్క గొప్పతనం లేకపోతే వేరే వాడిని కిందపరిచేటట్టు ఉండకూడదు మన సాక్ష్యం. కొంతమంది సాక్ష్యం ఇలా ఉంటుంది, నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు మహా పడిపోయేది. అట్లే నేను ప్రార్థన స్టార్ట్ చేసే చాలు దెయ్యాలన్నీ పడిపోయేది. లేకపోతే నేను ప్రార్థన స్టార్ట్ చేసే చాలు స్వస్థతలు వచ్చేసేది. అప్పుడు నేను ప్రార్థన చేస్తే ఇలా ఉండేది. ఇప్పుడేంటి పరిస్థితి? నువ్వు అప్పుడు చాలా గొప్పవాడివే, ఇప్పుడేంటి నీ పరిస్థితి? నువ్వు బుద్ధి కలిగిన కన్నికవే. ఆయన రాకడ విషయంలో నీవు ఏ విధంగా ఉన్నావు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ బిహేవియర్ ఏ విధంగా ఉంది, నీ యొక్క పవిత్రత ఏ విధంగా ఉంది మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే వీరు చేసినా కానీ ప్రార్థనలు లేకపోతే వీరు తాకినా కానీ స్వస్థతలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంటాయి చెప్పమంటారా? మనం బాగా అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆపేసాను అనుకోండి, వెంటనే ఆగిపోద్దా? ఆగిపోద్దు, అది తిరుగుతుంది. వీళ్ళు ఒకప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, ఒకప్పుడు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయి. నిజమే, దేవుడు వారికి అట్లాంటి అనుగ్రహించ అట్లాంటి గొప్ప ఇది శక్తి ఇచ్చాడు అనమాట. ఆ నిదానంగా ఏమవుతుంటుంది, ఫ్యాన్ తిన్నట్టు తిరిగి ఆగిపోతావు రోజు. అప్పుడు దేవుడు రాకడ వస్తుంది, ఎత్తబడే గుంపులో వారు కూడా ఉంటుంది. కాబట్టి నా జీవితం ఏ విధంగా ఉండాలి అంటే పవిత్రురాలైనటువంటి కన్యక జీవితం మనం కలిగి ఉండాలా. అట్లాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించుంటే ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉంటామని చెప్పి దేవునిగా వాక్యం సెలవిస్తా ఉంది. మనం వెర్రివాడుగానో లేదా బుద్ధిహీనుడుగానో మనము ఉండకూడదు. మనం దేవుని యందు ధనవంతులయ్యే విధంగా మన జీవితాలు ఉండాలా. అంతేగాని లోక సంబంధమైన వాటిలో మనం ధనవంతుల వారిని ప్రయాసపడితే వ్యర్థం. అది అంటే నువ్వు పేదవాడిగా ఉండమని చెప్పడం లేదు, నువ్వు దేవుని విషయంలో కూడా ధనవంతులు అవుతూ ఉండాలి. నీ యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, నీ యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది, వీటన్నిటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకొని ఎక్కడైనా కానీ మన జీవితాలు పడిపోయి ఉంటే ఈ నిమిషం ఆయన సన్నిధిలో మోకరెళ్ళి, ప్రభువా నేను అనేక చోట్ల నా జీవితము పడిపోయి ఉన్నానయ్యా, నన్ను సరిచేయి, నా పాపాలన్నింటినీ క్షమించు, నీ సన్నిధిలో వచ్చి నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నాను, గాయపడినటువంటి నీ చేతులతో నన్ను తాకి నన్ను స్వస్థపరచయ్యా, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రతను తీసేయి,